హాయ్ గైస్ 5 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అవైలబుల్ ఇన్ తెలుగు. సో రీసెంట్గా ఓటీటీలో వచ్చిన చాలా మూవీస్ అండ్ సిరీస్ చూసా. అన్నీ ఫిల్టర్ చేశాక నాకు ఒక 2 మూవీస్ అండ్ 3 సిరీస్లు నచ్చినాయి. అండ్ లక్కీగా అన్ని తెలుగులో ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ లిస్ట్ ఇది. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1 బాలన్. ఇది ఒక సైకలాజికల్ ఎమోషనల్ థ్రిల్లర్. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరంటే చిదంబరం. తను మంజుమల్ బాయ్స్ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ బాలన్ సినిమా తెలుగులో థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక మదర్ అండ్ తన కొడుకు జైలు నుంచి రిలీజ్ అయ్యాక పేర్లు మార్చుకుంటూ ప్లేస్లు మార్చుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు అనేది కదా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఒక డార్క్ మూడ్ని సెటప్ చేస్తుంది. అందువల్ల చాలా ఫాస్ట్గా ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. ఇంకా ఆ ఇద్దరు ఐడెంటిటీ మార్చుకుంటూ తిరగడం అండ్ ఆ విజువల్స్కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఇంటర్వెల్ సీక్వెన్స్కి ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తూ ఉంటుంది. అయితే నరేషన్ కొంచెం స్లో ఉంటుంది. బట్ మలయాళం సినిమా కాబట్టి కామన్ అది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ కూడా కొంచెం డ్రాగ్ అనిపించింది. బట్ వెంటనే పికప్ అయిపోతుంది, అది ప్రాబ్లం కాదు. ఇంకా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వల్ల మొత్తం సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది సినిమా. డ్యామ్ షోర్ చెప్తున్నా, మీరు మాత్రం ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ రేంజ్లో ఉంటుంది. సో ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయండి. సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు, అందరూ చూడొచ్చు. సినిమా వచ్చేసి జీ ఫెలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 చిన్న చిన్న ఆశై. తమిళ సినిమా ఇది. బట్ తెలుగు డబ్బింగ్ బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే సినిమాలో 70 to 80% తమిళ డైలాగ్సే ఉంటాయి. సో అందువల్ల సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుని చూడాల్సిందే. అదే కొంచెం మైనస్ అనిపించింది. బట్ సినిమా చాలా బాగుంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే 1 డేలో జరిగే స్టోరీ ఇది. ఇద్దరు స్ట్రేంజర్స్ వారణాసిలో కలుస్తారు. వాళ్ళ ఇద్దరి మధ్యలో బాండ్ ఎలా క్రియేట్ అయింది అండ్ అది ఎక్కడి వరకు వెళ్ళిందనే స్టోరీ. మీకు గనక 96 మే 11 అదే మన తెలుగులో సత్యం సుందరం ఈ సినిమాలు నచ్చి ఉంటే ఈ సినిమా కూడా పక్కా నచ్చుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా అప్రోచ్ ఆల్మోస్ట్ ఆ సినిమా లాగే ఉంటుంది. లైక్ 1 డేలో ఆర్ 1 నైట్లో స్టోరీ జరగడం, 2 క్యారెక్టర్స్ మోస్ట్లీ మాట్లాడుకోవడం అండ్ స్లో పేస్ నరేషన్. వీటి వల్ల అయితే ఇందాక చెప్పినట్టు సినిమా నరేషన్ చాలా స్లో ఉంటుంది. అందువల్ల సినిమా అందరికి ఎక్కపోవచ్చు. బట్ 2 క్యారెక్టర్స్కి కనెక్ట్ అయి ఉంటే ఇంకా సినిమాలో ఈజీగా ఇన్వాల్వ్ అయిపోతాం. అంత బాగుంటాయి వాళ్ళ పర్ఫార్మెన్సెస్, ఎస్పెషల్లీ ఇంద్రన్స్ది. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే వారణాసి బ్యాక్డ్రాప్. దీనివల్ల సినిమా ఇంకా పోయిటిక్గా మారిపోయింది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. లిటరల్లీ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఒక మంచి హార్ట్ వార్మింగ్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయండి. సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు, అందరూ చూడొచ్చు. నెంబర్ 3 ముసాఫిర్ కేఫ్. చాలా రోజుల తర్వాత హిందీలో ఒక మంచి వెబ్ సిరీస్ చూసా. అండ్ లక్కీగా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి 30 minutes to 43 minutes మధ్యలో ఉంటాయి. బాగుంది సిరీస్. సింపుల్ స్టోరీనే. లైక్ ఇద్దరు లవ్లో పడడం, చిన్న గొడవ వల్ల ఇద్దరు విడిపోవడం, కట్ చేస్తే వేరే వాళ్ళతో మూవ్ అయిపోవడం, ఇంతే. బట్ సిరీస్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ప్రజెంట్ అండ్ పాస్ట్ని మిక్స్ చేసి నరేట్ చేయడం వల్ల స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నరేషన్ స్లో ఉంటుంది బట్ పోయిటిక్గా ఉంటుంది. మంచి కన్వర్జేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్, సూదింగ్ మ్యూజిక్, వీటన్నిటి వల్ల ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లీడ్ క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. సిరీస్లో రైటింగ్ కూడా బాగుంది. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఒక్కోలా లవ్ చేస్తుంటారు. సో ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ఏమి ఉండదు. అండ్ ఈ లేయర్ని సిరీస్లో బాగా చూపించారు. సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ 18+ కంటెంట్ ఏం లేదు, చిన్న రొమాంటిక్ బిట్ ఉంటుంది అంతే. సో మిస్ అవ్వకుండా చూసేయండి. నెంబర్ 4 ఆజాదీ 501. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు వెబ్ సిరీస్ చూసా. 2016లో ఒక స్కామ్ జరిగింది. దాని పేరే ఫ్రీడమ్ 251. సో దాన్ని బేస్ చేసుకొని తీశారు ఈ సిరీస్ని. జనరల్గానే మన తెలుగులో స్కామ్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చాలా అంటే చాలా రేర్గా వస్తుంటాయి. నాకు తెలిసి లాస్ట్గా వచ్చింది మాత్రం లక్కీ భాస్కరే. ఆ తర్వాత ఏం రాలేదు. సో దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్ స్కామ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సిరీస్ ఇదే. ఇంకా సిరీస్ అయితే బాగుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి 30 minutes to 44 minutes మధ్యలో ఉంటాయి. ఈ సిరీస్కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లాట్. రియల్గా జరిగిన ఒక స్కామ్ని తీసుకొని అంతే రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సిరీస్. లైక్ 501 రూపీస్కే మొబైల్ అనౌన్స్ చేయడం, దాని వెనకాల ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని ఫస్ట్ ఎపిసోడ్లోనే సెటప్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలాగా బాగా డిజైన్ చేశారు. నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడ డీవియేషన్స్ ఉండవు. లైక్ సపరేట్ లవ్ ట్రాక్ ఉండదు, సపరేట్ కామెడీ ట్రాక్ ఉండదు, ఆన్ పాయింట్ వెళ్తూ ఉంటుంది. అందువల్ల చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడక్కడ గ్రాఫ్ కొంచెం లెట్ డౌన్ అవుతుంది, బట్ వెంటనే పికప్ కూడా అవుతుంది. సో చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నప్పటికీ ఇట్స్ డీసెంట్ సిరీస్ అని చెప్పొచ్చు. ఒక మంచి ఎంగేజింగ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూసేయండి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ 18+ కంటెంట్ ఏం లేదు. నెంబర్ 5 ప్రీతమ్ అండ్ పెడ్రో. పీకే, 3 Idiots ఇలాంటి బ్రిలియంట్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాని ఫస్ట్ టైం స్టోరీ ప్రొవైడ్ చేసి ప్రొడ్యూస్ చేసిన సిరీస్ ఇది. చాలా బాగుంది సిరీస్. సైబర్ క్రైమ్స్ అనే కాంటెంపరీ పాయింట్ తీసుకొని దానికి హిరాని మార్క్ కామెడీ యాడ్ చేసి చాలా బాగా తీశారు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. అండ్ ఒకటి 30 minutes to 35 minutes మధ్యలోనే ఉంటాయి. లెంత్ చాలా తక్కువ. సో ఈజీగా బింజ్ వాచ్ చేసేయచ్చు. ఫస్ట్ 2 ఎపిసోడ్లు కొంచెం స్లో ఉంటాయి, బట్ కామెడీ బాగుంటుంది. ఇంకా లాస్ట్ 4 ఎపిసోడ్లు అయితే రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది. సిరీస్లో మెయిన్గా హ్యాకింగ్ సీన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగుంటుంది. సిరీస్లో చాలా రిలేటబుల్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ మన ఫోన్ హ్యాక్ అయితే పరిస్థితి ఏంటి, డిజిటల్ బ్లాక్మెయిల్, ఫోటో మార్ఫింగ్, ఆన్లైన్ గేమ్స్ వల్ల పిల్లలు కూడా ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి సిరీస్లో. సో ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూసేయండి.
18+ కంటెంట్ ఏం లేదు. సిరీస్ వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో అంతే ఇంకా. మరి ఈ లిస్ట్‌లో మీకు నచ్చిన మూవీ ఏంటి, సిరీస్ ఏంటి అనేది కమెంట్స్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.